సర్వే నెంబర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోల్మాల్ చేస్తున్నారు. భూములు ఒక చోట ఉంటే మరో చోట భూములను కబ్జా చేసి వెంచర్లు వేస్తున్నారు. బాండ్ పేపర్లపై ఒప్పందాలు చేసుకుంటూ వాటిని విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు మోసపోతున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో జరుగుతున్న భూదందా గురించి అధికారులకు అన్నీ తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూ రికార్డుల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగూడెంలో సర్వే నెంబర్ 64లో ఎకరం 20 గుంటల భూమి ఉన్నది. ఈ భూమి మిర్యాలగూడ నుంచి యాద్గర్పల్లి వెళ్లే రోడ్డు పక్కనే ఉన్నది. అయితే ఈ భూమిని కొనుగోలు చేసిన కొందరు వ్యాపారులు భూదందాకు తెరలేపారు. ఆ సర్వే నెంబర్లో మాత్రమే ఉండకుండా మరో సర్వే నెంబర్ భూమిని సైతం కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి చూస్తే మ్యాప్ ప్రకారం సర్వే నెంబర్ 64 భూమి పందిర్ల చెరువు కట్ట కింద అభయాంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్నట్టు ఉన్నది. అయితే ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యాపారులు అభయాంజనేయ స్వామి దేవాలయానికి ఎదురుగున చెరువు శిఖంలో ఉన్న సర్వే నెంబర్ 63,118లోని భూమిని కూడా కబ్జా చేసి వెంచర్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అంటే చెరువుకు సంబంధించిన భూమి కబ్జా అయిందంటారా? ఏంటి అసలు అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి తాళ్లగడ్డ సంబంధించినటువంటి భూదందా కొంత కాలంగా కొనసాగుతుంది. పార్టీలు మారిన కొద్ది ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు అనేక మంది భూదందా చేస్తారు అనేది బట్టబయలైనటువంటి. ఇక చూసినట్లయితే సర్వే నెంబర్ 63, 118 సంబంధించినటువంటి ఈ రెండు సర్వే నెంబర్లోని కొనుగోలు చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి ఒక దగ్గర ఉంటుంది, మరో దగ్గర వీళ్ళు బాండ్ల పేరుతోటి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇక చెరువు శిఖానికి సంబంధించినటువంటి భూములు పట్టా చేయకూడదని తెలిసినా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అవినీతి కంపుగా కొడుతున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఖచ్చితంగా ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ వారు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే భూ రికార్డుల ప్రకారం చూస్తే ఆ సర్వే నెంబర్ చూసినట్లయితే చెరువుకు కింది భాగంలో ఉన్నటువంటి సర్వే నెంబర్గా మ్యాప్లో గుర్తించుకున్నారు. అయితే వీరు మాత్రం పక్కకు ఉన్నటువంటి రోడ్లు వేసి ఆ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతూ అనేక అంటే భూదందాకు సంబంధించి చూసినట్లయితే అమాయకులను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ శాఖలోని వారికి చేతివాత ఇచ్చిన తర్వాతనే ఈ భూదందా కొనసాగిస్తున్నారు. గత పాలకులు చూసిన విధానంగానే ఈ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇలాంటి రియల్ దందా కొనసాగుతుంది. వీటన్నిటికీ వెనకాల రాజకీయ కోణంలోని అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నట్టు కూడా స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున. ఇకపోతే మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అనేక సర్వే నెంబర్లలో భూదందా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా అనేక మార్లు పట్టణానికి సంబంధించిన రెవెన్యూ పరిధి అంటే ఆర్డీఓ రెవెన్యూ మిర్యాలగూడ ఆర్డీఓ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలలో అనేక చెరువులు కుంటలు ఒక్కసారిగాను మాయం చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా అంటే అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఆ చెరువు శిఖానికి సంబంధించినటువంటి భూములు దేవాలయ భూములకు సంబంధించి చూసినట్లయితే అక్కడ సర్వే నెంబర్లు వేరు చేసి ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ విక్రయాలకు కొనసాగిస్తూ అక్రమ ఆలోచనలతో చేసినటువంటి సంబంధించినటువంటి భూదందా ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అధికారులు అంటే మింగుడు పట్టని వ్యవహారం చేస్తున్నారు. అయితే ఇదంతా జరగడానికి ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల చేతివాటతో జరుగుతుందని అక్కడ ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. అయినా కూడా ప్రభుత్వ అధికారులు అంటే భూ సంబంధించిన రిజిస్ట్రేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు అక్కడ సబ్ కలెక్టరేట్ కార్యాలయం కూడా ఈ మధ్యనే వచ్చింది. దానికి సంబంధించిన ఆర్టీఓ కార్యాలయం కూడా సమీపంలో ఉంటుంది. కానీ అనేక మార్లు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. కానీ ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు మాడిఫై చేసి దానికి సంబంధించినటువంటి అర్జులు కూడా పాసాల్సినటువంటి రెవెన్యూ సిబ్బంది ఇప్పటి వరకు అలాంటి పని చేయలేదు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం కొమ్ము కాస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను కూడా కొల్లగొడుతున్నారనేదే ఆ స్థానిక ప్రజలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని కూడా పదే
ఉన్నతాధికారులకు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పినా చెవిలో పెట్టకుండా అవినీతికి పాల్పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్తో కొమ్ము కాస్తున్నారు అనేది అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి తాజా సమాచారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.